కష్టపడి చదివితే పేదరికాన్ని దూరం చేసేది చదువే అని చెప్పడానికి ఓ ప్రభుత్వ బడి మాస్టారు తన విద్యార్థులకు ఓ సవాల్ విసిరారు. మండల విద్యాశాఖ అధికారిగా ఉన్న మల్లారెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను విధులు నిర్వర్తిస్తున్న అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని 10వ తరగతి పరీక్షలు రాసే ముందే ఆ విద్యార్థులకు సవాల్ లాంటిది విసిరారు. పేదరికం అడ్డమని చెప్పకుండా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో కఠోర దీక్షతో ఏ పిల్లలైతే 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు దాటుతారో వారందరినీ విమానం ఎక్కిస్తానని మాటిచ్చారు మల్లారెడ్డి సార్. అన్నట్లుగానే తమ మండలంలో 5గురు ఆడపిల్లలు 550కి పైగా మార్కులు సాధించడంతో కలెక్టర్ వినోద్ కుమార్తో వారిని కల్పించారు మల్లారెడ్డి. మాస్టారి ఛాలెంజ్ ఛేదించిన 5గురు పిల్లలను విమానం ఎక్కించేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ అనుమతినిస్తూ మాస్టారి కృషిని అభినందించారు. తన సొంత ఖర్చులతో 5గురు పిల్లలను బెలుగుప్ప నుంచి బెంగుళూరుకు, అక్కడి నుంచి హైదరాబాద్కు విహారయాత్రకు తీసుకువెళ్లి విహారయాత్ర ప్రదేశాలన్నింటినీ సొంత ఖర్చులతో చూపించారు. పేద పిల్లల్లోనూ అద్భుతమైన ప్రతిభ ఉంటుందని, చదువే వారి పేదరికాన్ని దూరం చేస్తుందని చెప్పడానికి తన సొంత ఖర్చుతో పిల్లల్ని ఇలా ఫ్లైట్ ఎక్కించానని, ఇదే విధంగా గడిచిన 8 ఏళ్లుగా చేస్తున్నానని చెప్పారు మల్లారెడ్డి మాస్టారు. 10వ తరగతిలో అద్భుతం చేయడంతో పాటు జీవితంలో ఎప్పుడూ ఊహించని విధంగా విమానం ఎక్కిన ఆ పిల్లల ఆనందానికి కూడా అంతూ పొంతూ లేదు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లారెడ్డి. నేను మండల విద్యాశాఖ అధికారిగా బెలుగుప్ప మండలంలో పనిచేస్తున్నాను. నాది అనంతపురం జిల్లా. నేను గత 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా అనుభవంతో తెలిసిపోయింది ఏంటంటే, ఎవరైతే పిల్లలను స్ఫూర్తి వైపు నడిపిస్తారో, ఎవరైతే స్ఫూర్తిని కలిగిస్తారో పిల్లల్లో, వాళ్ళే బెస్ట్ టీచర్. సో నా ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను గత 8-10 సంవత్సరాలుగా చిన్న చిన్న కానుకలతోటి, చిన్న చిన్న స్ఫూర్తినిచ్చేటువంటి వాక్యాలతోటి పిల్లలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలమనేది తెలుసుకున్నాను. సో మరి అందులో భాగంగానే 10వ తరగతిలో మంచి మార్కులు సాధించేయాలన్న ఉద్దేశంతో సో ఎవరైతే 570 మార్కులు పైబడి తీసుకొస్తారో వాళ్ళందరినీ కూడా నేను ఫ్లైట్లో తీసుకెళ్తాను అని మా మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్న ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మా మండలంలో కొంతమంది పిల్లలు ఆ స్ఫూర్తితో చదవటం, మంచి మార్కులు తీసుకురావటం జరిగింది. నేను చెప్పినట్టుగా మరి వాళ్ళని బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకురావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం ఫీల్ అయ్యారు. ముఖ్యంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మనం ఎన్నో రకాలుగా డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలాగా బీద పిల్లలు, మా పాఠశాలల్లో చదివే పిల్లలు మ్యాక్సిమం బీద పిల్లలు ఉంటున్నారు. మరి అలాంటి వాళ్లకు మనం ఇలాంటి స్ఫూర్తిని ఇవ్వగలిగి, వాళ్ళని ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే, ఈరోజు ఫ్లైట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషం ఫీల్ అయ్యారంటే వాళ్ళ అనుభవాలు చెప్పలేనంత ఆనందంగా ఫీల్ అయ్యారు. మరి అది నాకు చాలా ఆనందం ఇచ్చింది. మనం ఖర్చు పెట్టే 30,000 40,000 రూపాయలు ఎప్పుడో ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతుంటాం. కానీ ఇలా పిల్లల మీద, బీద పిల్లల మీద ఖర్చు పెట్టగలిగితే వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందాన్ని పొందుతారు, చాలా ఉన్నత శిఖరాలకు కూడా వెళ్తారన్నది నా ఉద్దేశం. నా పేరు శ్రీలావణ్య. నేను బుద్ధి లెక్చర్స్ వెంకటాద్రిపల్లి నుంచి వచ్చాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా హెడ్ మాస్టర్ నాతో ఒక మాట చెప్పారు. 570 పైన వచ్చిన వాళ్ళని ఎంఈఓ సార్ గారు ఫ్లైట్ ఎక్కిస్తారని. అప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి చదివి ఫ్లైట్ ఎక్కాలని చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు 560 వచ్చాయని తెలిసింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. కానీ సార్ 570 వాళ్ళు వచ్చిన వాళ్ళని మాత్రమే ఫ్లైట్ ఎక్కిస్తారని ఎంతో బాధపడ్డాను. కానీ అప్పుడే ఎంఈఓ సార్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, 550 పైన వచ్చిన వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కిస్తారని. అప్పుడు నాకెంతో చాలా సంతోషంగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నాకెంతో చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే దాంట్లోకి వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. ఆ తర్వాత చాలా జాలీగానే జర్నీ జరిగింది. నేను దారిలో వచ్చేటప్పుడు కలెక్టర్ వినోద్ కుమార్ గారిని కూడా కలిశాను. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలా ఫ్లైట్ ఎక్కించినందుకు ఎంఈఓ గారిని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. I am Illu
from Meragadi. I studied in APS School, Gutti. I got 585 marks in SSC board examinations. మా ఎంఈఓ సార్ మల్లారెడ్డి సార్ మండల్ టాపర్స్ని ఫ్లైట్లో పిలుచుకెళ్తారని చెప్పారు. నేను దీనికి ఎలిజిబిలిటీ కాదు, కానీ సార్ నన్ను కూడా పిలుచుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ మేము కలెక్టర్ గారిని మీట్ అయ్యాం. సార్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే సార్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము. తర్వాత మేము బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాము. హైదరాబాద్లో రీచ్ అయ్యాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేము. థ్యాంక్ యూ సార్. నా పేరు టి మధుశ్రీ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుపల్లో చదువుతున్నాను. మా ఎంఈఓ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు అనమాట. సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. 570+ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్పు బెంగళూరు టు హైదరాబాద్. నాకు వచ్చేసి 568 మార్క్స్ వచ్చాయి. సో సార్ 550+ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు. మేము నిన్న అనంతపూర్లో బయలుదేరినాం. అక్కడ కలెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ని కలిసాం. అక్కడ సార్ దగ్గర కలిసాం. తర్వాత నిన్న నైట్ బెంగళూరుకి వచ్చామన్నమాట. ఈరోజు మార్నింగ్ 6 o'clockకి ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది. ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. మా ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. నా పేరు ఈశ్వరి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుప్పనందు 10వ తరగతి చదువుతున్నాను. నాకు 10th లో 574 మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ వన్. అలాగే ఎంఈఓ సార్ గారు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు 570+ వస్తే ఫ్లైట్కి పిలుచుకెళ్తానని చెప్పారు. అందుకు ఎలాగైనా ఫ్లైట్లో ఎక్కాలనే పట్టుదలతో బాగా చదువుకున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మా ఎంఈఓ సార్ పేరు మల్లారెడ్డి సార్. మా ఎంఈఓ సార్ పరీక్ష ముందు మాకు 570+ అయితే వస్తారు. వాళ్ళు ఫ్లైట్ చెప్పారు. మేము కూడా ఎలా పరీక్ష తీసుకోవాలని చాలా కష్టపడి చదివాను. కానీ 556 మార్క్స్